మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. సో మరి ఈ ఎపిసోడ్స్, ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మహిళలు ఎంతోమంది ఎన్నో రకాలుగా టాలెంట్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందిని దాంతో బయటకు వచ్చి ఒక బిజినెస్ ఆంటర్ప్రీనియర్గా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మహిళలు ప్రత్యేకంగా ఈ రంగంలోనే కాకుండా ఎన్నో రంగాల్లో వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించి సక్సెస్ అయ్యి మనము ప్రీవియస్ ఎపిసోడ్లో ఎంతోమంది మహిళల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే ఈ స్పెషల్ ఎపిసోడ్లో అరుణ గారు ఉన్నారు మనతో పాటు. అండ్ అసలు అనన్య పాలిమర్స్ అంటే బిజినెస్ ఏంటి, ఇది ఎలా చేస్తూ ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా ఏది బాగా ఇన్స్పైర్ చేసింది, అందులో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనం అయితే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో అసలు ఒక బిజినెస్ జోన్లోకి నేను ఎంటర్ అవ్వాలి అన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ బిజినెస్ అని కాదండి, నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి. సో ఒక మహిళ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే మన ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు, రేపు పొద్దున మన పిల్లల్ని కూడా ఒక మంచి వేలో నడిపించవచ్చు అని ఒక ఫస్ట్ నుంచి ఒక థాట్ ఉండేది. సో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి అంటే నేను జాబ్ చేయాలి. సో నా MBA అవుతుండగానే మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ కిడ్స్. సో నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇంకా నేను ఏం చేయలేకపోయాను. బట్ MBA చేశాక ఏదో చెయ్యాలి, ఇట్లా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు, ఇంత చదివి కూడా నేను చేయకుండా ఉంటే దానికి చదివిన దానికి ఒక మీనింగ్ ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తూ స్టార్ట్ చేశాను. అంటే ఏం చేయాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను 9 to 5 జాబ్ అంటే చూసుకునే వాళ్ళు లేరు. సో 9 to 5 జాబ్ చేయాలి అంటే కష్టం నాకు. సో నా ఓన్గా నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఏదన్నా కానీ, అంటే నేను ఒకరి కింద పనిచేసే కంటే నేనే ఒకరికి ఉపాధి ఎందుకు కల్పించకూడదు అని ఒక థాట్తోని సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలాసార్లు చాలా ఆలోచించాను అన్నమాట. సో అంటే చెయ్యాలి, బట్ ఏం బిజినెస్ చేయాలి, చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. సో ఎట్లా అవగాహన తెచ్చుకోవాలి నాకు. సో ఏం ఐడియా లేదు, స్టార్ట్ చేద్దాం అదొక్కటే పిచ్చి ఉన్నింది, ఏదైనా స్టార్ట్ చేయాలి అని. బట్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు చాలా బిజినెస్లు చూశాను. సో ఒక రోజు నేను ఇట్లాగే ట్రైన్లో వెళ్తూ ఉన్నాను. సో ట్రావెల్ చేసేటప్పుడు నాకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ఫామ్ మీద బోగీస్లో అన్నీ కనిపించింది. సో ఇంత చెత్త జనరేట్ అవుతుంది ప్లాస్టిక్స్ గురించి, ఇది ఏం చేస్తున్నారు, ఎందుకంటే ప్లాస్టిక్స్ అంటే హజార్డియస్ కదా, ఈ వేస్ట్ ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి థాట్ స్టార్ట్ అయింది నాకు. సో దీన్ని ఏమన్నా చెయ్యొచ్చా అని. సో అట్లా నేను ప్లాస్టిక్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో రీసెర్చ్ చేసిన నాకు CPET అని ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఐడియా తెలిసింది. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో వాళ్ళని వెళ్ళి అడగడం, అంటే నేను ప్లాస్టిక్స్లో ఏమైనా చేయాలనుకుంటున్నాను, సో ప్లాస్టిక్స్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అంటే వాళ్ళు అదొక క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది మేడం, మీరు జాయిన్ అవుతే మీకు ప్లాస్టిక్స్ గురించి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నారు. ఓకే. సో నేను వెళ్ళి CPETలో జాయిన్ అయ్యి ఆ కోర్స్ నేర్చుకున్నాను. ఎన్ని ఇయర్స్ ఉందండి అది కోర్స్? లేదండి, 6 months కోర్స్ అది. 6 months కోర్స్. సో ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేసిన బిజినెస్కి ఏ రకంగా ఉపయోగపడింది అంటారు? అసలు బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీది? అంటే CPETలో ఏంటంటే ప్లాస్టిక్స్ ఏ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ ఎన్ని డిగ్రీస్లో మెల్ట్ అవుతుంది, దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని రీసైకిల్ చేస్తే ఎట్లా చేయొచ్చు, దాని నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం తయారు చేయొచ్చు, అంటే ఇప్పుడు PP ఉంది, HD ఉంది. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అంటే పెట్ అంటారు దాన్ని. సో HD బకెట్స్ ఉంటాయి, PP బకెట్స్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్ ప్లాస్టిక్స్ తయారవుతున్నాయి. సో ఆ ప్లాస్టిక్ గురించి దాని టెన్సైల్ స్ట్రెంత్, దాని వెయిట్ ఎంత ఉంటుంది, దాన్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే. సో అట్లా నాకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలని ఐడియా వచ్చింది. సో నా ప్లాస్టిక్ రీసైక్లింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాక ఫైనాన్స్ కావాలి ఫస్ట్. అవును. సో ఫైనాన్స్ కావాలి అంటే సరే బిజినెస్ ఐడియా ఉంది, బట్ నేను ఫైనాన్స్ ఎక్కడ నుండి తీసుకురావాలి? ఫస్ట్ థింగ్ ఒకటి, ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండదు ఇంట్లో నుంచి. సో మనకి ఓన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు మనకి. సో ఫాదర్ అన్నా సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇటు ఇల్లాస్ అన్నా హస్బెండ్ అన్నా ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. సో ఎట్లా స్టార్ట్ చేద్దాము, ఎవరైనా అడగాలంటే కన్విన్స్ చేయాలంటే భయం, అంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తా అది కూడా డౌట్ ఉంటుంది. సో తర్వాత మా ఫాదర్కి చెప్పాను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే, ఆయన అన్నారు ఎందుకమ్మా అవసరమా నీకు, ఆయన ఎట్లాగో చేస్తున్నారు కదా మళ్ళీ నువ్వెందుకు కష్టపడ్డాం అని. ఆయన కొంచెం అంటే బేసిక్గా నేను ప్యాంపర్డ్ కాబట్టి ఆయన నేను కష్టపడకూడదు అన్న దీంతో ఆయన మాట్లాడారు. సో మళ్ళీ మా హస్బెండ్తో మాట్లాడాను, ఆయన లేదు నువ్వు చెయ్యి, ఏం చేయాలనుకుంటావు, ఫండింగ్ చూద్దాంలే మనము అనేసి అన్నారు. సో ఫస్ట్ సరే
నేను మార్జిన్ మనీ పెట్టుకోవాలి, బ్యాంక్ కొంచెం ఫండ్ చేస్తుంది. సో ఏ బ్యాంకర్ ఇవ్వాలి, అట్లా తిరుగుతూ నాకు ఒక డిఐసిసి అని దళిత్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒక ఆర్గనైజేషన్ గురించి తెలిసింది. ఓకే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళది ఒక ఈడిపి ప్రోగ్రామ్ ఉంది, అది జాయిన్ అయ్యాను. సో అది 21 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. సో మళ్ళీ అది కూడా 21 days ఒక కోర్స్ చేశాను. సో అంటే మేబీ నాకు బ్యాంకర్స్ గురించి తెలుసు, స్కీమ్స్ గురించి తెలుస్తాయి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేసి. సో అట్లా మెల్లగా నెట్వర్క్ పెరిగింది. ఫస్ట్ ఒక 4 banks రిజెక్ట్ చేశాయండి. ఓకే. లోన్ గురించే. సో అంటే ఫస్ట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళంగానే ఏంటంటే, అమ్మాయివి నువ్వేం చేయగలుగుతావు, మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకో, లేదా మేల్ పార్ట్నర్ అని పెట్టుకో, పార్ట్నర్షిప్లో చెయ్యి. ఎందుకు పార్ట్నర్షిప్లో చేయాలి, నేను చేయాలనుకుంటున్నాను, నాకు సబ్జెక్ట్ మీద తరో కాన్ఫిడెన్స్ ఉంది, తరో నాలెడ్జ్ ఉంది, నేను చేయాలనుకున్నప్పుడు నేను వేరే వాళ్ళ సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి అని నేను కొంచెం రిటాలియేట్ అయ్యాను. ఓకే. ఫస్ట్ ఒక భారతీయ మహిళా బ్యాంక్ అని ఆ బ్యాంక్ వెళ్ళాను. సో అక్కడ విమెనే బ్రాంచ్ మేనేజర్, ఆమె నా ఫస్ట్ ఇనిషియల్ ప్రాజెక్ట్ ₹1,00,00,000 ఉండే 1 year. సో ఆమె ₹1,00,00,000 అనుకుంటున్నావా, చిల్ల పెంకులు అనుకుంటున్నావా, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అనింది. అంటే ఇంకా నాకు అక్కడ నా ఈగో ఇంకా హర్ట్ అయింది. అరే అడిగినప్పుడు అంటే మనకు అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నామా, ఎందుకు ఇవ్వరు, ఎట్లన్నా తీసుకోవాల్సిందే, ఎట్లన్నా నేను చెయ్యాల్సిందే అని ఇంకెక్కువ రిగ్రెస్గా కష్టపడినాను. సో ఆ తర్వాత 4 banks రిజెక్ట్ చేశాయి. 5th bank ఏదైతే ఉందో నాకు ఆల్మోస్ట్ 4 months వెనకాల తిప్పారు బ్యాంక్ చుట్టూ. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ వరకు కూర్చోవాలి, అట్లా డైలీ 4 months చేశానండి. డైలీ 4 months చేశాను. మేనేజర్ కొన్నిసార్లు కలుస్తాడు, కొన్నిసార్లు కలవరు, కొన్నిసార్లు నాకు మీటింగ్ ఉందని వెళ్ళిపోతారు. వెళ్ళడం మళ్ళీ ఇది 2013లో 2010 నుంచి స్టార్ట్ చేస్తే నా జర్నీ 2013లో నాకు అట్లీస్ట్ ఒక ప్రాపర్ బిజినెస్ స్ట్రక్చర్ వచ్చింది. 2013లో మీ బిజినెస్ జర్నీ అనేది మొదలైంది. సో 2013లో బ్యాంక్స్ తిరగడము, ఇవన్నీ చేయడము. సో అట్ లాస్ట్ 4 months టెస్ట్ చేసిన తర్వాత నా పేషెన్స్ తర్వాత ఆయన ఓకే నేను నీకు ఫండింగ్ చేస్తాను, కాకపోతే మళ్ళీ నీ మార్జిన్ మనీ పెట్టుకోవాలి 25% అని అన్నారు. సో ఇనిషియల్ లోన్కి నేను మార్జిన్ మనీ పెట్టుకోవాలి, అది ఎక్కడ నుండి తీసుకురావాలి, ఇదంతా ఛాలెంజ్. ఓకే అన్నీ ఫేస్ చేశాను, ఇక్కడి వరకు వచ్చాను నేను, బట్ మళ్ళీ నా వంతు నేను పెట్టుకోవాలి కదా 25% అని చెప్పేసి కొంత మా మామయ్య నుంచి ఫైనాన్స్ తీసుకున్నాను, అట్లాగే మా ఫాదర్ నుంచి, అండ్ నా గోల్డ్ ఏదైతే ఉందో అది ప్లెడ్జ్ చేశాను. సో ఇవన్నీ కలిపి నా మార్జిన్ మనీ పెట్టి ఫస్ట్ లోన్ నాకు 2014లో రిలీజ్ అయింది డిసెంబర్లో. సూపర్. సో ఫస్ట్ డిసెంబర్లో నా ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను, అనన్య గ్రీన్ టెక్ అని రీసైక్లింగ్ ఇండస్ట్రీ. ఓకే. సో దాని నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఓకే. అంటే ఇనిషియల్గా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, అంటే ఫైనాన్షియల్గా లేదు కాబట్టి మీరు బ్యాంక్ని అప్రోచ్ అయ్యారు, అంటే ఇనిషియల్గా నాన్న కూడా మీకు సపోర్ట్ చేయలేదు కదా, అంటే ఇప్పుడు మనీ తీసుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, సపోర్ట్ చేయలేదు అంటే ఇనిషియల్గా ఆయన నీకెందుకు ఇంత కష్టం ఇది అనేసి. సో అలా అంటే ఒక ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసాము, లోన్ తీసుకున్నాము, స్టార్టింగ్ ఇనిషియల్ ఉంటుంది కదండి, ఆ ఇనిషియల్ జర్నీ చాలా క్రూషియల్ అని చెప్తూ ఉంటారు. అసలు ఆ జర్నీ ఎలా ఉంది? చాలా ఛాలెంజింగ్ ఉంటుందండి. అందరూ అనుకుంటారు మనం ఏదో చేసేయచ్చు, సాధించవచ్చు అని, బట్ ఏది చూసినా కానీ పేపర్లో ఒకలాగా ఉంటుంది, దిగిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. సో మీ మార్కెట్ కానివ్వండి, మీ ఫైనాన్స్ కానివ్వండి, మీ మ్యాన్ పవర్ కానివ్వండి, అన్నీ కూడా మీకు కష్టంగానే ఉంటాయి. అంటే ఇనీషియల్గా మనకి మార్కెట్ ఎక్కడ చేయాలో తెలియదు, ఎట్లా చేయాలి, మనం ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు, సో మన కొత్తగా పిలిచి ఎవరు ఇవ్వరు. సో మనము మార్కెట్ వెతుక్కుంటా, అంటే మన యూఎస్పీ ఏమి ఉండాలి అంటే క్వాలిటీ, టైమ్లీ డెలివరీ, ఈ రెండుతోనే నేను మార్కెట్ చేయగలిగానండి ఫస్ట్. అండ్ అంటే సపోర్ట్తో పాటు మీకు అదంతా స్ట్రక్చర్ అంతా ఫామ్ అయ్యాక మెటీరియల్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు రీసెర్చ్ చేయడం జరిగింది? అంటే నేను ఇండస్ట్రీ స్టార్ట్ కాకముందే నేను ఇవన్నీ రీసెర్చ్ చేసుకున్నాను, ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది నాకు, నేను ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలి, నా ఇండస్ట్రీ లీజ్కి పెట్టుకోవాలి, నేను లీజ్ కోసం వెతకడానికే నాకు ఆల్మోస్ట్ 15 days పట్టింది చెర్లపల్లిలో, ఎందుకంటే నేను సీపెట్లో చేశాను. సో చెర్లపల్లి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడే చేస్తే బాగుంటుంది, అక్కడే పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ 15 days నేను పొద్దున్న రాత్రి వరకు తిరిగాను రోజు. సో ఒక దగ్గర పవర్ ఉంటే, నా ఇండస్ట్రీకి వచ్చేసి పవర్ కొంచెం ఎక్కువ కావాలి, ఆల్మోస్ట్ 70 HP వరకు కావాలి, కొన్ని చోట్ల 20 HP ఉంటుంది, కొన్ని చోట్ల 30 HP ఉంటుంది, కొన్నిసార్లు 10 HP ఉంటుంది, లేదంటే ఒకవేళ పవర్ ఉన్నా కానీ మీకు స్పేస్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే నాకు రా మెటీరియల్ ఎక్కువ స్టోరేజ్ కావాలి, సో ప్లేస్ చిన్నగా ఉండడం. సో అది ఆ ఛాలెంజెస్ కూడా చాలా ఫేస్ చేశాను నేను. సో ఫస్ట్ ఏంటంటే మీకు లీజుకి దొరకకపోవడము, ఫస్ట్ ఫైనాన్స్ మీకు లీజుకి దొరకాలి, తర్వాత మార్కెట్, మ్యాన్ పవర్తో కూడా చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది. కొంతమంది వస్తారు, 10 రోజులు చేస్తారు, మానేస్తారు, వెళ్ళిపోతారు. సో అది చాలా హర్డల్స్ ఫేస్ చేశాను ఫస్ట్. సో 2013లో పెట్టారు అంటే ఆల్మోస్ట్ 12 years గ్రేట్ జర్నీ అండి. అండ్ అలాగే
ఇనిషియల్గా మీరు పెట్టుబడి ఎంత పెట్టారండి? ఇనిషియల్గా నేను 19 lakhs పెట్టానండి. అంటే నా మార్జిన్ మనీ ఏదైతే ఉందో 19 lakhs పెట్టాను. బ్యాంక్ నుంచి నాకు ఒక 60 lakhs వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉందంటారు? ఇప్పుడు టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ 5-6 CR ఉందండి. సూపర్. అండ్ దాంతోపాటు మనకి ఎలా అయితే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తామో, ప్రాఫిట్ రావడానికి, లీడ్స్ రావడానికి మనకి ఇప్పుడు అంటే మీరు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు? బేసిక్ అదే అండి. ఒకటేమో మీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ టైమ్లీ డెలివరీ. సో ఇవే చాలా ఇంపార్టెంట్. అండ్ కాంపిటీషన్, మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి వాళ్ళకంటే మనం ఒక 10 పైసలు తక్కువ ఇచ్చే స్టేజ్లో ఉండాలి. అండ్ ఈ బిజినెస్లో పాలిమర్స్లో మీరు ఎక్కువగా ఏమేమి ప్రోడక్ట్స్ జనరేట్ చేస్తూ ఉంటారు? అనన్య గ్రీన్ టెక్ వచ్చేసి నేను HTP రీసైకిల్ మెటీరియల్ తయారు చేస్తుంటాను, అట్లాగే PP రీసైకిల్ మెటీరియల్. అనన్య పాలిమర్స్ వచ్చేసి పెయిల్ కంటైనర్స్ ఒకటి ఏదైతే మనం డైరీ ఇండస్ట్రీ కేటర్ చేస్తామో బకెట్స్, కర్డ్ బకెట్స్ అవి అది చేస్తూ ఉంటాను పెయింట్ ఇండస్ట్రీకి. అట్లాగే పాలీ గ్రీన్ టెక్ వచ్చేసి డిఫరెంట్ మన హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ లైక్ టబ్స్, బకెట్స్, చైర్స్, సో అట్లాగే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, కూలర్ బాడీస్ ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఇవన్నీ అంటే వీటికి సంబంధించిన ఏదైతే మీరు చేస్తున్న బాటిల్స్, బకెట్స్ ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటారండి? అంటే డిపెండ్స్ అండి. నాకు 1 ton కెపాసిటీ నా మెషిన్. సో ఆల్మోస్ట్ నాకు ఒక 500-600 బకెట్స్ వరకు నేను చేయగలుగుతాను. ఓకే, అంటే అది ఆ పని చేయడానికి మనకి ఎంతమంది మాన్యువల్ వర్క్? నాకు మొత్తం 4 ఆపరేటర్స్ ఉన్నారు, 2 shifts కాబట్టి పొద్దున్న 2, సాయంత్రం 2 ఉంటారు. హెల్పర్స్ వచ్చేసి ఒక 8 మంది. ఓకే. అండ్ దాంతోపాటు అంటే ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మనకి అంత ఈజీగా ఉండదు బిజినెస్లో. జర్నీస్ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. మీరు చాలా లోగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి ఈ 13 yearsలో? కొన్నిసార్లు బిజినెస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదండి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అది చెప్తున్నా కదా, పేపర్లో ఒకలాగా ఉంటుంది, మనం దిగిన తర్వాత ఇంకోలా ఉంటుంది. అది మార్కెటే కానివ్వండి, మీకు మార్కెట్ నుంచి మీకు వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఛాలెంజింగ్ చాలా. ఎందుకంటే 30 days క్రెడిట్ పీరియడ్ అంటారు. 30 daysకి ఇవ్వగా 60 days కూడా ఇవ్వరు కొంతమంది క్రెడిట్ పీరియడ్. సో అందులో మనం రొటేట్ చేసుకోవాలి అంటే మీరు ఇంకా మనీ పెడుతూనే ఉండాలి. ఫస్ట్ 3 years వరకు మీకు బ్రేక్ ఈవెన్లోకి వస్తుంది. 3 years వరకు మీరు అసలు ప్రాఫిట్సే ఎక్స్పెక్ట్ చేయకూడదు. 3 years తర్వాత మీరు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అప్పటి వరకు మీరు ఇనిషియల్గా మీరు పెట్టుకుంటూనే ఉండాలి. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ సత్తా ఉండగలగాలి. ఓకే. అండ్ ఫ్యామిలీ నుంచి ఎలా ఉందండి మీకు రెస్పాన్స్ అండ్ సపోర్ట్? ఫ్యామిలీ నుంచి సపోర్ట్ నాకు బాగానే ఉందండి. సో ఇప్పుడు ఇనిషియల్గా నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు మా హస్బెండ్ కూడా నాతో పాటు కలిసి ఆయన చేస్తున్నారు. సో నేను ఇప్పుడు వేరే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేనైతే ఎక్కడైతే EDP ప్రోగ్రామ్ తీసుకున్నానో, సో నాలాగా ఇంకా చాలా మందికి నేను ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి వాలంటరీగా నేను కౌన్సిల్ చేయడము, వాళ్ళకి ఫైనాన్స్ బ్యాంక్స్ ట్రిప్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఓకే. అంటే మీరు ట్రావెల్ అయిన ప్రాసెస్లో కావచ్చు, మీరు చూసిన ఈ జనరల్లో చాలా మంది బిజినెస్ ఆంటర్ప్రీనియర్స్ ఈ మధ్య కాలంలో చూస్తే స్టార్ట్అప్ తోటి స్టార్ట్ చేస్తున్నారు అండ్ వెంటనే డ్రాప్ అవుతున్నారు కూడా మనం వింటూ ఉన్నాం. అసలు ఎందుకంటారు? అంటే బిజినెస్లో ఉండాలి అంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి అంటారు? అంటే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇంకొకటి ఆ పర్సీవరెన్స్ ఉండాలి. అంటే కంటిన్యూస్గా మీరు ఓడిపోయినా కానీ మీరు నిలదొక్కుని చేయగలగాలి మీరు. సో ఈరోజు లాస్ వచ్చింది కదా నేను రేపు మానేస్తాను అంటే కాదు. లాస్ వచ్చినా నీకు ప్రాఫిట్ వచ్చినా అది కంటిన్యూ అవ్వాల్సిందే. ఫస్ట్ 1 year 2 years ఎవరికి కూడా ప్రాఫిట్లో రారు బిజినెస్లో. 3rd year నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు మనకు ఓపిక్గా ఉండగలిగితేనే ఏ బిజినెస్ అయినా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే. అండ్ మీరు అన్నారు కదా లాసెస్ అనేవి కామన్ బిజినెస్లో అని, అలా మీరు చూసిన లాస్ మూమెంట్ ఏంటంటే మీ బిజినెస్? కోవిడ్లో చాలా లాస్ అయ్యానండి నేను. కోవిడ్లో బిజినెస్ అంటే చాలా నష్టపోయాను. అట్లాగే నాకు ఏదైతే అమౌంట్ రావాల్సిందో మార్కెట్ నుంచి అమౌంట్ రాకపోవడము, సో బ్యాంకులో EMI అయితే కట్టకుండా తప్పదు, కట్టాల్సిందే. సో ఇవన్నీ మూలంగా నేను కొంచెం లాసెస్ ఫేస్ చేశాను. ఇప్పుడు కొంచెం కోలుకోవడం స్టార్ట్ చేశాను మళ్ళీ నేను. ఓకే. అండ్ దాంతోపాటు లీడ్ జనరేషన్ అనేది ఏ రకంగా అవుతూ ఉంటుందండి మీరు చేసే బిజినెస్కి? లీడ్ జనరేషన్ బేసిక్గా నేను ఇప్పుడున్న ఆర్గనైజేషన్స్ అట్లా అంటే మౌత్ టు మౌత్ అంటే ఒక్కొక్కరు చెప్పడం ఇట్లా ఆర్గనైజేషన్ ఉంది, లేదా ఐప్మాన్ ఉంది, ఆల్ ఇండియా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, వాళ్ళతోని వాళ్ళ డైరెక్టరీ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లీడ్స్ జనరేట్ చేయడము. తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 12 years అయిపోయింది కాబట్టి నాకు చాలా మంది తెలుసు, నా లోకల్ చెర్లపల్లిలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ త్రూ నాకు ఒకరు అట్లా మౌత్ పబ్లిసిటీ తోటే మీ మార్కెటింగ్ అవుతుందంటారు. అండ్ దాంతోపాటు అంటే మీరు చూసిన ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నాకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారా? విజయ డైరీ ఒకటండి. ఓకే. విజయ డైరీ అండ్ ఇంకోటి అంబర్ అసోసియేట్ అని ఇప్పుడు కొత్తగా వాళ్ళతో కూడా టైఅప్ అవుతున్నాం. ఇప్పటి వరకు ఎంతమందికి మీ సర్వీస్ అందించారండి? చెర్లపల్లి, లోకల్ చెర్లపల్లిలో అందరికండి ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఒక 20 కస్టమర్స్ ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళకే ఇస్తూ ఉన్నాను. ఓకే. అంటే హ్యూజ్గా అంటే ఒక 100 అలాంటివి మీరు హ్యూజ్గా సప్లై చేసినవి అంటే ఏది చెప్తారు?
హ్యూజ్గా డైరీ ఇండస్ట్రీకే చేశానండి, పెయింట్ ఇండస్ట్రీకి, డైరీ ఇండస్ట్రీకి. ఓకే. అండ్ ఈ మెటీరియల్ కావచ్చు, ఎక్విప్మెంట్ మీరు ఎక్కడి నుంచి చూస్ చేసుకున్నారనమాట? ఇప్పుడు నార్మల్గా ప్లాస్టిక్ ఎక్స్పోస్ జరుగుతుంటాయి. సో ఎనీ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ మనం ఇట్లాంటి ఎక్స్పోస్కి విజిట్ చేస్తుంటే మాకు ఐడియా వస్తుంది. సో ఎట్లాంటి మెషినరీ తీసుకోవాలి, అడ్వాన్స్ మెషినరీ ఏమొచ్చింది, మీ మెషినరీ అప్గ్రేడ్ అయిందా, సో ఇవన్నీ కూడా మనం ఎక్స్పోస్ నుంచి తెలుసుకుంటాము. సో అక్కడ నుంచి లీడ్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇందులో కూడా మనకి ఏమైనా కస్టమైజేషన్ ఉంటుందా అండి? మనకు కావాల్సినట్టుగా ఇప్పుడు నేను సపోజ్ 1 ton కెపాసిటీ మెషిన్ తీసుకోవాలి, ఇలా 2 tons కెపాసిటీ మెషిన్ తీసుకోవాలి అనుకుంటే నేను కస్టమైజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు మెషిన్. ఓకే. అండ్ దాంతోపాటు ఎవరైనా కస్టమర్ కూడా అంటే మాకు ఈ రకంగా కావాలి, ఇలా ఉండాలి, ఈ షేప్లో ఉండాలి అని కస్టమర్ రిక్వైర్మెంట్స్ కూడా కస్టమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి. అంటే మాకు డిఫరెంట్ మాల్స్ మీద పనిచేస్తాం కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనం మాల్స్ తయారు చేయడం ఇవి జరుగుతుంది. సో వాళ్ళకి ఎట్లాంటి ప్రోడక్ట్ కావాలి, సో నాకు ఈ మెటీరియల్లో కావాలి. కొంతమంది 100% వర్జిన్ మెటీరియల్ వాడతారు, కొంతమంది 70 వర్జిన్ వాడతారు, 30 రీసైక్లింగ్ వాడతారు. సో డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ టు క్లయింట్ అండి. ఓకే. అండ్ మేడం, ఎవరికైనా కూడా అంటే ఇంట్లో ఉండే మహిళలు కావచ్చు, లేదు నేను ఒక బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా, నా దగ్గర ఐడియా ఉంది, ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఉన్నా, అలాంటి వాళ్ళు అంటే అక్కడ ఆగిపోకుండా ముందుకు రావాలి అంటే ఎలా మోటివేట్ అవ్వాలి అంటారు? అంటే ఒకటండి, మీరు ఈడిపి ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వాలి, అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో అట్లాగే మీలో కాన్ఫిడెంట్ ఉండాలి, నేనేమైనా చేయగల, ఇవన్నీ లేటెస్ట్ స్టేజ్లో వస్తుంది, కానీ నేను ఏమైనా చేయగలాలి అన్న ఫస్ట్ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోగలిగితే మీరే స్టార్ట్ చేసిన రిసర్చ్ చేయడం, నేను ఎట్లా చేయాలి ఏంటి అనేసి. ఇవాళ రేపు మీకు టిప్స్లో వచ్చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరకని ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు. సో మీరు బిజినెస్ ఇప్పుడు నేను ప్లాస్టిక్ అనుకున్నాను, గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు సీపెట్ గురించి తెలిసింది, నేను అక్కడ అప్రోచ్ అయ్యాను. సో అట్లా ఒకటి వెనకాల అది చైన్ లాగా చాలా ఉన్నాయండి మార్గాలు. అట్లాగే గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా పాలసీస్ ఉన్నాయి, స్టార్ట్అప్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవాళ రేపు మనకు ఫండింగ్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు, కాకపోతే మీకు మీ ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ అలాగే ఒక బిజినెస్ చేసేటప్పుడు నెట్వర్కింగ్ బిల్డింగ్ కావచ్చు, లేదంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటారు? బిజినెస్ నెట్వర్కింగ్ అంటే బేసిక్గా మెయిన్ మనం చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా DICCI మేము మేజర్లీ ఫోకస్ ఆన్ SC ST BCs చేస్తుంటాము. సో అట్లాగే అలీప్ ఉంది, కోవే ఉంది జనరల్ వాళ్ళకి. సో ఈ ఆర్గనైజేషన్స్లో మనకు నెట్వర్కింగ్ అది బిల్డ్ అవుతుంది. అట్లాగే మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, బిజినెస్ నెట్వర్క్ మీటింగ్స్ ఉంటాయి, ఎక్స్పోస్ ఉంటాయి. సో ఎక్కడైతే మనం కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటామో, నెట్వర్కింగ్ చేస్తాము. సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో ఫైనల్గా ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని అలాగే ఫ్యామిలీ లైఫ్ని ఏ రకంగా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఇన్ని ఇయర్స్ పాటు బిజినెస్లో సక్సెస్ అయ్యడానికి మీరు యూజ్ చేసిన ఫార్ములా ఏంటి మేడం? బేసిక్గా నేను సక్సెస్ అయ్యాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం మూలంగానే నేను వర్క్ అండ్ లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేయగలిగాను నేను. అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు లేట్ అవుతుంది రావడం, కొన్నిసార్లు తొందరగా వస్తాను, కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు నేను ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం దొరకదు నాకు. బట్ స్టిల్ ఏమీ అనకుండా నేను సపోర్ట్ చేస్తూ, సరే నీకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడే చెయ్యి అన్నట్టు మా వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిగాను. సూపర్. ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.